తెలంగాణ సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా పేలుడు జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. 5 మంది అక్కడే చనిపోగా మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రియాక్టర్ పేలుడు కారణంగా కార్మికులు 100 మీటర్ల దూరం దూరిపోయినట్టు చెబుతున్నారు. ప్రొడక్షన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోగా పక్కన ఉన్న భవనం దెబ్బతింది. గాయపడిన వారిని మదీనాగూడ, చందానగర్ లోని ఆసుపత్రులకు తరలించారు. 18 మందిని ప్రణామ్ ఆసుపత్రికి చికిత్స చేస్తున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. 11 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ, మంత్రి దామోదర్ రాజా నరసింహ, హరీష్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో విషవాయువులు విడుదలై దుర్వాసన వ్యాపించింది. స్థానికులను సురక్షితంగా ఉండమని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి గాయపడిన వారికి మంచి వైద్యం అందించమని అధికారులు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కేటీఆర్ కూడా సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారికి మంచి చికిత్స అందించాలని, అన్ని పరిశ్రమలో భద్రత ఆడినట్లు తప్పనిసరిగా చేయాలని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కి గురి చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.